హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. మరి ఈ రోజున కూడా దేవుని యొక్క వాక్యానికి నేరుగా మనం వెళ్దాం. మరి అందరం కూడా తల్ల వంచి కళ్ళు మూసినట్లయితే మనము ప్రార్థన చేసి వాక్యంలోకి వెళ్దాం. మహాగణుడా యేసయ్య, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నిన్న నేడు నిరంతరం మారని దేవుడవు తండ్రి. నా ప్రభా, ఈ రోజున కూడా తండ్రి ప్రభా, ప్రతి ఒక్క భాగంలో ఆరాధనలో తండ్రి నాయన ప్రభా, సాక్షాల భాగంలో తండ్రి నా ప్రభా, మేము చేసిన ప్రార్థనలో కానుకల్లో తండ్రి నాయన మా తోడుగా ఉన్న దేవుడవు. ఇదిగో ప్రభా, ఈ సమయంలో కూడా వాక్యాన్ని ప్రభా తండ్రి నాయన వినడానికి వచ్చిన్నాం. మీరు మాట్లాడండి ప్రభా. ఇదిగో తండ్రి నాయన నా మాటలు కాదు ప్రభా, మీ స్వరాన్ని వినడానికి మేము వచ్చిన్నాం తండ్రి నాయన ప్రభా. మీ స్వరముతో తండ్రి నాయన మా హృదయాల్ని నింపాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. ఆశీర్వదించండి, నడిపించండి. యేసయ్య మహాపరిశుద్ధ నామములో ప్రార్థించి పెట్టుకున్న పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మరి ఈరోజు కూడా నా యొక్క వాక్య సందేశం అంశం ఏంటంటే బలిపీఠం కట్టడం. మనము ఎలాగైతే బలిపీఠాన్ని కట్టాలనే ఒక కార్యం. సమయం లేదు కాబట్టి చాలా వివరించాలని అనుకున్నాను. మరి డైరెక్ట్గా మెసేజ్కి నేను వెళ్ళిపోతా. మరి మనము బైబిల్లో చూసినట్లయితే బలిపీఠం అన్నప్పుడు మనము మొదటగా నోవాహు బలిపీఠాన్ని కట్టాడు. ఎప్పుడైతే ప్రళయములో నుండి ప్రభు ఆ యొక్క ఓడను సిద్ధపరిచిన తర్వాత ఎలాగైతే ఆ కుటుంబాన్ని కాపాడారో, దాని తర్వాత నోవాహు వచ్చి దేవుని కొరకు కృతజ్ఞతగా ఒక బలిపీఠాన్ని కట్టి బలులను అర్పించారు. దాని తర్వాత బైబిల్లో మనము చూసినట్లయితే అబ్రామ్ జీవితంలో ఈ దేశాన్ని నీకు స్వాధీనంగా నీకు నీ సంతతికి నేను దయచేస్తానని చెప్పినప్పుడు అక్కడ ఒక బలిపీఠం కట్టడం మనము చూస్తాం. అంటే మనుషులు మరి దేవునికి కృతజ్ఞతగా వారు చెల్లించడము మరి ఆ బలిపీఠముగా ఉన్నది. బలిపీఠం కట్టడానికి ఆ రోజులలో రకరకాల స్థలాలలో వారు నిర్మించేవారు. దాని తర్వాత మోషే కాలంకి మనం వచ్చినప్పుడు వారు ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించమని చెప్పారు ప్రభు. అప్పుడు నిర్మించినప్పుడు మరి ఆ యొక్క బలిపీఠం మనము చూసినట్లయితే మరి అతి పరిశుద్ధ స్థలములో నిర్మించబడింది. అది దేవుని యొక్క మందసము మీద కేరుబులు శరబులు మరి ఇద్దరు దూతలు ఉన్నారు. వాళ్ళ మధ్యలో అక్కడ ఆ సెంటర్లో ఉంటుందన్నమాట. అది బలిపీఠముగా ఉంటుంది. అక్కడ ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి వెళ్ళి మరి ఆ దేవాలయము కట్టిన తర్వాత ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలములోకి ప్రవేశించి మరి అక్కడ ఆ యొక్క రక్తాన్ని కార్చి, మరి పశువుల యొక్క రక్తాన్ని కార్చి అక్కడ నుండి మరి ఆ యొక్క వధించబడిన ఆ యొక్క జంతువు ఏదైతే ఉన్నదో దాన్ని అక్కడ నుండి కాకుండా బయటకు తెచ్చి వారు దాన్ని పెడతారన్నమాట. ఆ యొక్క బలిపీఠం అనేది చాలా ప్రాముఖ్యం. దేవుడు మరి అనేక స్థలాలలో వారు బలిపీఠాన్ని కట్టేటప్పుడు ప్రభు ఒక చోటన ఆయన ప్రజలతో మాట్లాడాలని ఆశించినప్పుడు సాలొమోను ద్వారా దేవాలయాన్ని నిర్మించినప్పుడు దేవాలయాన్ని మరి సాలొమోను గారు నిర్మించినప్పుడు అతి పరిశుద్ధ స్థలములో ఈ యొక్క మందసము ఉంచబడి ఉన్నది. అక్కడ మరి బలిపీఠము ఉంచబడి ఉన్నది. హల్లెలూయా. మరి ఆ రోజులలో బలిపీఠము ఎందుకంటే మరి పాప నివర్తన లేకపోతే కృతజ్ఞత కలిగిన ఒక అర్పణ చెల్లించాలంటే ఆ యొక్క ఆలయానికి వెళ్ళి వారు అర్పించేవాళ్ళు అన్నమాట. హల్లెలూయా. ఎప్పుడు అర్పించేవాళ్ళు? వారు దేవుని యొక్క వాగ్దానమును పొందుకున్న తర్వాత. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని యొక్క వాగ్దానాన్ని పొందుకుంటారో, మనము అబ్రహాం జీవితంలో చూసినట్లయితే వాగ్దానాన్ని పొందుకున్న వెంటనే నెరవేర్చబడలేదు, కానీ పొందుకున్న వెంటనే బలిపీఠము కట్టడానికి ప్రారంభించారు. హల్లెలూయా. హల్లెలూయా. మన జీవితంలో కూడా మనము ఎప్పుడైతే దేవుని యొక్క వాగ్దానము, దేవుని యొక్క మాటలు మన హృదయంలోకి మనము అంగీకరిస్తామో, మనము ఆలకిస్తామో, అప్పుడు మనము బలిపీఠము మనము కట్టడానికి ప్రారంభించాలి. మనము ఎలాగ బలిపీఠాన్ని కట్టాలనే విషయాన్ని కూడా మనము చూద్దాం. మనము చూసినట్లయితే యాకోబు బలిపీఠాన్ని కట్టాడు. యాకోబు బలిపీఠాన్ని కట్టి ఎలోయీన్ ఇశ్రాయేల్ అని చెప్పాడనమాట. మరి ఆయన సురక్షితంగా
ఆ యొక్క దేశము నుండి తన దేశానికి నడిపించాడు కాబట్టి. అదేలాగన మరి ఏల్ బెతేల్ అని పేరు పెట్టాడనమాట. తన యొక్క సహోదరుని యొద్ద నుండి రక్షించాడు కాబట్టి ఏల్ బెతేల్ అని అక్కడ పేరు పెట్టడం చూస్తాం. మనము మోషే మరి ఆ యొక్క బలిపీఠాన్ని కట్టినప్పుడు యెహోవా నిస్సి అని పేరు పెట్టాడు. ఎప్పుడైతే అమాలీకుల చేతుల్లో నుండి ప్రభు యుద్ధం చేసి వారిని విడిపించారో అప్పుడు యెహోవా నిస్సి అని మోషే గుడక పేరు పెట్టడం జరిగింది. హల్లెలూయా. గిదియోను గుడక మనము చూసినట్లయితే బలిపీఠాన్ని కట్టాడు ప్రభు కొరకు. గిదియోను బలిపీఠం కట్టడం మాత్రం కాదు, బయలు దేవతల యొక్క బలిపీఠాన్ని కూల్చాడు. హల్లెలూయా. మన జీవితంలో మనము బలిపీఠము కట్టేవారంగా మాత్రం మనము ఉన్నామంటే సరిపోదు. కొన్ని బలిపీఠాలు బయలు దేవతల యొక్క అన్య దేవతల యొక్క బలిపీఠాలు మన జీవితాల్లో ఉన్నాయి. అవి మనము కూల్చేవారంగా మనము ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. బలిపీఠం ఎలాగ కట్టాలి? మరి బలిపీఠము మన జీవితంలో బలిపీఠం అంటే ఏంటి? హల్లెలూయా. మనము చూసినట్లయితే కీర్తన 83వ కీర్తన 84వ కీర్తన 3వ అధ్యాయం చదివి, సైన్యములకు అధిపతి వగు యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠం వద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వానకోవెలకు గూటి స్థలము దొరికెను. నీ మందిరమందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. హల్లెలూయా, హల్లెలూయా. సైన్యములకు అధిపతి యగు యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠము నొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను. హల్లెలూయా. దావీదు రాజు తన్ని ఎవరితో పోల్చుకుంటున్నాడు? పిచ్చుకతో. పిచ్చుక ఎంత పెద్దదండి? చాలా చిన్నది. మనం కూడా దేవుని యొక్క సమూహానికి మనం వచ్చినప్పుడు, దేవుని యొక్క బలిపీఠానికి మనం వచ్చినప్పుడు మనల్ని మనము తగ్గించుకొని మొదటగా ఆయన్ని హెచ్చిస్తూ మనము సమర్పించుకోవాలి. హల్లెలూయా. సమర్పణ, బలిపీఠం మీద సమర్పణ బలులు ఉంటాయన్నమాట. మనల్ని మనము సమర్పించుకోవాలి. మొదటగా మనము బలిపీఠాన్ని కట్టాలి. బలిపీఠాన్ని కట్టిన తర్వాత వాటిపైన ఏం చెల్లిస్తారు? బలులు, అర్పణలు చెల్లిస్తారన్నమాట. ఆ అర్పణలో మనల్ని మనము అర్పణగా మనము చెల్లించుకోవాలి. హల్లెలూయా. మరి ఈ యొక్క వాక్యంలో మనము చూసినట్లయితే దావీదు గారు పిచ్చుకకు నివాసము దొరికెను. హల్లెలూయా. ఎక్కడ దొరికెను? బలిపీఠము యొద్ద. హల్లెలూయా. మనకి నివాసము ఎక్కడున్నది? బలిపీఠము యొద్ద. హల్లెలూయా. బలిపీఠము యొక్క ప్రత్యేకత మనకు నివాస స్థలము, మన దాగుచోటు ఆ యొక్క బలిపీఠమై ఉన్నది. హల్లెలూయా. మరొక వాక్యంలో మనము చూసినట్లయితే మరి అపోస్తల కార్యం 17:23. ఓకే. ఏం కనపడిందంట? బలిపీఠము కనపడెను, తెలియబడని దేవునికి అని రాయబడి ఉన్నది. కాబట్టి మీరు తెలియక దేనియందు భక్తి కలిగి ఉన్నారో దానినే మీకు ప్రచురపరచుచున్నాను. హల్లెలూయా. మరి పరలోకాన్ని సృష్టించిన ఆ దేవుడు, ఈ భూలోకాన్ని సృష్టించిన ఆ దేవుడు, సమస్తాన్ని సృష్టించిన ఆ దేవుడు తన్ను తాను తగ్గించుకొని ఈ లోకానికి ఆయన మానవుడుగా ఆయన దిగి వచ్చాడు. నరురూపుడుగా ఆయన దిగి వచ్చాడు. దిగి వచ్చి ఆయన సిలువలో మన కొరకు, నీ కొరకు, నా కొరకు, అందరి కొరకు, ప్రతి మానవ జాతి కొరకు ఆయన తన రక్తాన్ని కూడా ఆయన ఆఖరి బొట్టు రక్తము వరకు నీ కొరకు, నా కొరకు ఆయన సిలువలో కార్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనము చూసినట్లయితే
ప్రధాన యాజకుడు, నేను చెప్పాను కదా, ప్రధాన యాజకుడు మరి ఆ యొక్క బలిపీఠం యొద్దకు వెళ్ళి బలులను అర్పిస్తారు. మరి క్రొత్త నిబంధనలు మనము చూసినట్లయితే మన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు, హల్లెలూయా, మనకొక ప్రధాన యాజకుడు ఉన్నాడు, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు, హల్లెలూయా, హల్లెలూయా. ఆయనే యేసుక్రీస్తు, ఆయనే బలులను అర్పించే ప్రధాన యాజకుడుగా ఉన్నాడు. మరి ఆయనే బలులను అర్పించే ప్రధాన యాజకుడు, ఆయనే బలి పశువుగా మారాడు. ప్రధాన యాజకుడు ఆయనే, బలి పశువు ఆయనే, హల్లెలూయా, బలి పశువు ఆయనే, ఆ యొక్క బలిపీఠము ఆయనే, హల్లెలూయా. 3 విషయాలు. ప్రధాన యాజకుడు నిలిచి ఏం చేస్తాడు? ఆ యొక్క బలిపీఠం మీద బలి ఇస్తాడన్నమాట. ప్రధాన యాజకుడు మన యేసు ప్రభు ఆ బలి ఏదైతే బలిని చెల్లిస్తాడో ఆ యొక్క బలి గుడక ప్రభు అయిన యేసుక్రీస్తుగా మారాడు. దాని తర్వాత ఆ యొక్క బలిపీఠము గుడక ప్రభు అయిన యేసుక్రీస్తుగా ఉన్నాడు. ఎందుకంటే ఆ యొక్క బలిపీఠము అతి పరిశుద్ధ స్థలములో ఉన్నది కాబట్టి. మరి ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలములో ఉన్న ఆ యొక్క బలిపీఠము దేనికి సాదృశ్యంగా ఉన్నదంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తుకి, హల్లెలూయా. అసలు ఆ యొక్క యేసుక్రీస్తు మనకు ఈ రోజున బలిగా మారాడు, హల్లెలూయా. ఆ యొక్క యేసుక్రీస్తుని మరి ఇక్కడ ఈ యొక్క వాక్యంలో చదవబడిన ఈ యొక్క వాక్యంలో పౌలు గారు కూడా మరి వారికి ప్రచురింపజేస్తూ ఉన్నారు. ఆ రోజులలో ఏథెన్స్ అనే పట్టణంలో మనము చూసినట్లయితే అక్కడ అనేకమైన దేవతల్ని వారు పూజించేవారు అన్నమాట. ఒక్కొక్క దేవతలకి ఒక్కొక్క బలిపీఠం ఉంటుంది అన్నమాట. ఆ బలిపీఠము పైన ఒక్కొక్క బలులో లేకపోతే ఒక్కొక్క సమర్పణలో ఒక్కొక్క ఆఫరింగ్స్ వాళ్ళు చెల్లించేవారు అన్నమాట. సో ఒక్కొక్క మరి ఉన్న ఆ బలిపీఠానికి ఒక్కొక్క పేరు ఉండేదన్నమాట. మరి పౌలు గారు వెళ్ళి చూసేటప్పుడు ఒక్క బలిపీఠం మీద మాత్రము ఇంగ్లీష్లో ద అన్నోన్ గాడ్ అని ఉంటుంది అనమాట. అన్నోన్ గాడ్ అంటే తెలియబడని దేవుడు. ఆ దేవుడు ఎవరనే తెలియదు. ఆ దేవునికి కూడా ఒక బలిపీఠాన్ని పెట్టున్నారు. మరి ఈ యొక్క ఎగ్జాంపుల్ మన భారతదేశంలో మనం చూసినట్లయితే మరి మన భారతదేశంలో ఎన్ని దేవతల్ని పూజిస్తాం? హల్లెలూయా. మనం కూడా ఈ మమ్మల్ని మేము హిందువులుగా ఉన్నప్పుడు కూడా ఏ గుడికి తీసుకెళ్తారో ఆ గుడికి వెళ్ళేది. ఆ దేవుడు ఎవరని తెలియదు, ఎందుకు పూజిస్తున్నామని తెలియదు, ఆ దేవుడు ఏం చేస్తాడని తెలియదు. కారణం ఏమిటంటే దోషం బావాలని ప్రతి చోట్ల తిప్పు అని తిప్పించేవారు అనమాట. ప్రతి చెట్టు తిట్టేవారు, చెట్టు తిప్పించేవారు, పుట్టను కూడా తిప్పించేవారు, అన్నీ కూడా తిప్పించేవారు. అలాగా తెలియని దేవతలను కూడా మరి మనము పూజించి వచ్చిన వారమే, హల్లెలూయా. అటువంటి పరిస్థితే అక్కడ కూడా ఏథెన్స్ పట్టణంలో మరి పౌలు వెళ్ళినప్పుడు జరిగిన ఆ యొక్క గ్రీస్ అనే ప్రాంతం అనమాట. టర్కీకి పక్కలోనే ఉంటుంది అనమాట. ఇది ఐరోపా ఈ యొక్క ఖండం ఉంది కదండి, అక్కడ. సో అక్కడ ఉండే ఒక స్థలం అన్నమాట. సో అక్కడికి వెళ్ళి పౌలు గారు ఈ యొక్క తెలియబడని ఒక దేవుని ఒక బలిపీఠం గురించి చెప్పడానికి వెళ్ళారు. ఆ తెలియబడని ఆ యొక్క బలిపీఠము అక్కడ ఉంచబడి ఉన్నది. కానీ ఆ ప్రజలు మరి కైసరు మాత్రమే రాజు అంటూ మరి ఆ తెస్సలోనియా ఆ సంఘంలో వారు కైసరే రాజు అని, కైసరుకి మరొక రాజు ఎవరినో తెలియజేస్తున్నారని వారిని అక్కడ నుండి మరలా ఏథెన్స్ పట్టణానికి పంపించేస్తారనమాట, హల్లెలూయా. ఆ యొక్క 17వ అధ్యాయం అంతా మీరు చదివినట్లయితే చాలా చక్కగా ఉంటుంది. ఒక్కొక్క స్థలంలో 3వ చోటన ఇది ఈ యొక్క 17వ అధ్యాయంలో కూడా 3వ చోటకు వచ్చి ఆయన సువార్తను ప్రకటిస్తుంటాడు. ఎలాగ ప్రకటించాలని ఆలోచించేటప్పుడు ఈ యొక్క బలిపీఠాన్ని, పేరు లేని బలిపీఠాన్ని చూసి ఆ యొక్క పేరు ద్వారా వారికి ఆయన సువార్తను ప్రకటిస్తారు, హల్లెలూయా. ఈ దేవుడే తెలియబడని ఆ దేవుడే నజరేయుడైన యేసయ్య అంటూ ఆ పౌలు గారు అక్కడ చెప్పడానికి ప్రారంభిస్తారు, ప్రచురిస్తారు అన్నమాట. చెప్పినప్పుడు అనేకులు రక్షణ పొందుతారు. అనేకులు కూడా ఆ దేవుని గురించిన విషయాల్ని తెలుసుకొని వారు మారు మనసు పొందుతారు. వ్యతిరేకించిన వారు వ్యతిరేకంగా మాట్లాడి పౌలుని
మరి బంధిస్తారనమాట. హల్లెలూయా. కానీ అక్కడ ఒక బలిపీఠము ఉన్నది, తెలియబడని ఒక బలిపీఠం గురించి పౌలు అక్కడ చెప్పారు. హల్లెలూయా. మనకు కూడా తెలియబడని ఒక బలిపీఠం గురించి మనము సువార్తను విన్నాం. ఆ యొక్క బలిపీఠమే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నామము. హల్లెలూయా. ఆయన గురించి మనం విన్నాం కాబట్టి ఈ రోజున మనము రక్షణ పొంది ఉన్నాం. మనం ఎలాగా మన జీవితంలో బలిపీఠాన్ని మనం కట్టుకోగలమంటే ప్రార్థనలో మనము బలిపీఠాన్ని కట్టుకోవాలి. ఎప్పుడైతే మనము వాగ్దానము పొందుకొని నాకు ఆ వాగ్దానము నెరవేరుస్తాడు దేవుడని మనం అలాగ ఉండిపోవడం మాత్రం కాదు, ఆ యొక్క వాగ్దానం నెరవేరాలంటే మనము బలిపీఠము ఎలాగైతే అబ్రాము కట్టాడో మనము బలిపీఠాన్ని కట్టడానికి ప్రారంభించాలి. హల్లెలూయా. ఎలాగ మనము బలిపీఠాన్ని కట్టాలి? ప్రార్థనలో, పరిశుద్ధత జీవితంలో మనము ఆ యొక్క బలిపీఠాన్ని కట్టడానికి మనము పూనుకోవాలి. హల్లెలూయా. మన కుటుంబము బాగుంటుంది, మీ కుటుంబము దీవించబడుతుంది అని ఒకవేళ ప్రభు మీకు వాగ్దానం వచ్చేసి ఉంటే, అవునులే నా కుటుంబం దీవించబడుతుంది, నా బిడ్డలు దీవించబడతారని మనము అలాగ ఉండిపోయామంటే అసలు దీవించబడరు. దానికి కావాల్సిన ఆ యొక్క బలిపీఠాన్ని మనము అనుదినము మనము కట్టవలసినది. హల్లెలూయా. ఆ బాధ్యత కలిగిన వారమై మనము ఉండాలి. హల్లెలూయా. సో ఆ బలిపీఠాన్ని ఎప్పుడైతే మనము కట్టుకుంటామో అప్పుడు ఆ బలిపీఠం కట్టినప్పుడు ప్రభుకి ఆ యొక్క బలి మరి చాలా ఇంపైన సువాసనగా ఉంటుందన్నమాట. హల్లెలూయా. ఆ రోజుల్లో చూసినట్లయితే ఆ బలిపీఠం మీద మరి దేన్ని కాలుస్తారు? ఆ యొక్క దేన్ని అయితే బలి ఇస్తారో ఆ పశువుని కాలుస్తారు. మరి ముఖ్యంగా దేన్ని కాలుస్తారంటే ఆ యొక్క పశువులో ఉన్న ఆ యొక్క కొవ్వుని కాలుస్తారనమాట. హల్లెలూయా. మనము బలిపీఠం కట్టేటప్పుడు మనలో చాలా కొవ్వు ఉంటుంది అన్నమాట కదా. ఏం కొవ్వు ఉంది నాకు అనుకుంటాం, నేను సన్నగా ఉన్నాను బక్కగా ఉన్నాను కదా అని ఒకవేళ అనుకుంటాం. మనలో కొవ్వు ఉందన్నమాట. ఏం కొవ్వు? గర్వం అనే కొవ్వు, మతం అనే కొవ్వు కదా, మనకు హోదా అనే కొవ్వు ఉంది. మనము ఈ జాతికి చెందిన వాళ్ళము, ఈ తరానికి చెందిన వాళ్ళము, నేను ఇది తినను, నేను అది తినను, నేను ఇటువంటి వాడిని, మరి ఇది తినకుండా అది తినకుండా అని దేవుణ్ణి పూజిస్తూ ఉంటాం. అలా కాదు, దేవునిలో మనం అందరం కూడా సమానులే. హల్లెలూయా. కొందరు పోర్క్ తింటారు, కొందరు బీఫ్ తింటారు. పోర్క్ తినేవారిని తినేవ్వండి, బీఫ్ తినేవారిని తినేవ్వండి. బీఫ్ తినేవారిని చిన్న చూపు చూసేవారు ఉంటారు కదా. అలా కాదు. హల్లెలూయా. వారినేమో చిన్న చూపుగా చూసేది. బైబిల్ అందుకే చక్కగా ఒక మాట ఇచ్చాడు ప్రభు, మన నోటికి ఏదైతే పోతుందో అది మనల్ని అపవిత్రపరచదు, కానీ ఏదైతే మనలో నుండి వస్తుందో అది అపవిత్రపరుస్తుంది. హల్లెలూయా. మనలో నుండి వచ్చేదే ఇతరుల్ని అపవిత్రపరిచేది, మనల్ని కూడా అదే అపవిత్రపరిచేది. హల్లెలూయా. సో మనము ఈ రోజున అటువంటి కొవ్వు మనలో అది బలిపీఠం మీద మనము కాల్చబడాలి. మన కొవ్వు కాల్చబడాలి. మనము బలిపీఠం కట్టేటప్పుడు మన కొవ్వు కాల్చబడాలి. హల్లెలూయా. యెషయా 6:6 చక్కగా ఒక మాట రాయబడి ఉన్నది. పరలోకము నుండి ఆ యొక్క బలిపీఠము నుండి చదవండి అది 6:7. అప్పుడు ఆ శరాపులలో ఒకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని అందించి తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిన గనుక నీ పాపము నాకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయిన. పరలోకము నుండి మరి ఆ యొక్క అగ్ని ఎక్కడి నుండి వచ్చింది? పరలోకము నుండి వచ్చి ఎక్కడ తగిలింది? పెదాలకి తగిలింది అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. మంచి పని. మరి యెషయా పెదాలు కాళ్ళ. ప్రభు పరలోకం నుండి ఒకవేళ నిప్పును పంపించాడంటే ఖచ్చితంగా మన పెదాలు కాలిపోతాయి కదా. ఎందుకంటే మన మాటలు అలాగ ఉంటాయి. ఇతరుల గురించి మాట్లాడాలంటే ఫస్ట్ కదా దేవుని సువార్త చెప్పము, దేవుని గురించి చెప్పము, మంచి కార్యాలు చెప్పము. పక్క రూమ్లో ఎవరైనా దొరికారంటే ఎవరి గురించో మాట్లాడాలంటే ఫస్ట్ ఉంటాం. హల్లెలూయా. బలిపీఠం కట్టేటప్పుడు ఇటువంటి కార్యాలు, ఇటువంటి విషయాలు మారాలి.
హల్లెలూయా. మరి దేవుడు ఎప్పుడైతే హెచ్చరిక ఇస్తాడో అప్పుడే మనల్ని మనము మార్చుకోవాలి. బలిపీఠం కట్టడం అంటే ఇదే. దేవుడు ప్రతి ఒక్క వాగ్దానాన్ని మనకి అనుగ్రహించి ఉన్నారు, మనకి ఆయన ఇచ్చి ఉన్నారు. ఆ వాగ్దానములను మనము స్వాధీనపరుచుకుంటాం. హల్లెలూయా. మన క్రియలను బట్టి దేవుడు చెప్పాడు ఇజ్రాయేల్ ప్రజలకు ఏమని చెప్పాడు? మీరు వెళ్ళి పాలు తేనెలు ప్రవహించే ఆ దేశాన్ని స్వాధీనపరచుకోండి అని. వాళ్ళు వెళ్ళి చేరింది అంత ఈజీగా ఉన్నదా? లేదు. ఎన్ని బాధలు పడ్డారో, ఎన్ని అవమానాలు పడ్డారు, ఎన్ని యుద్ధాలను ఎదుర్కొన్నారో. మోషేకి ఎన్నిసార్లు కోపం వచ్చిందో, ఎన్ని రకాలైన ఆ యొక్క మార్గము ద్వారా వారు వెళ్ళారు. హల్లెలూయా. అలాగ వెళ్ళి వారు ఆ దేశాన్ని స్వాధీనపరుచుకున్నారు. మనము దేవుని యొక్క వాగ్దానాలని మనం పొందుకోవాలంటే, దేవుని చేతుల నుండి మనము ఆశీర్వాదాలను మనం పొందుకోవాలంటే, దేవుని యొక్క కృప, దేవుని యొక్క దయ మనము పొందుకోవాలంటే, దేవుని యొద్ద నుండి మనము దీవెనలు పొందుకోవాలంటే, మన జీవితంలో మనము బలిపీఠాన్ని కట్టేవారంగా మనము ఉండాలి. మన కొవ్వు కాల్చబడాలి. మన పెదవులు కూడా ఎలాగైతే ప్రవక్త యొక్క పెదాలు కాల్చబడినప్పుడు తన పాపము క్షమించబడింది. మన పెదాలు ఎప్పుడైతే, మన నోరు ఎప్పుడైతే కంట్రోల్కి వస్తుందో అప్పుడే మన పాపాలు కూడా క్షమిస్తాడు యేసు ప్రభు. ఇంకా మనము నోటి ద్వారా చేసే పాపము మనము గ్రహించనంటున్నాం. హల్లెలూయా. సో మనము ఇతరుల గురించి మాట్లాడడం, కథలు మాట్లాడడం, ఇతరుల గురించి సాకులు చెప్పడం, ఇతరుల గురించి లేనిపోని కార్యాలు ఇతరులతో చెప్పడము, ఇటువంటి కార్యాలన్నిటిని కూడా మనము దేవుని యొద్ద నుండి ఆ బలిపీఠం కట్టేటప్పుడు క్షమాపణ కోరుకోవాలి. హల్లెలూయా. అక్కడ ఆ కొవ్వు కాల్చబడాలి. మనము ఎప్పుడైతే ఆ కొవ్వు కాల్చబడుతుందో అప్పుడు ఆ యొక్క సువాసన ఎలాగ మారుతుంది? దేవునికి ఇంపైనదిగా మారుతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా అదే రాసి ఉన్నది. 2 కొరింథీ పత్రికలో కూడా అదే రాసి ఉన్నది. ఆయనకి ఇంపైనదిగా మారుతుంది అన్నమాట. లేవికాండంలో కూడా ఆయన అదే మాట చెప్పాడు అన్నమాట. ఈ కొవ్వు కాల్చబడినప్పుడు ఆయనకి ఇంపుగా మారుతుందంట. ఆ సువాసన ఎలాగ మారుతుందంట? ఇంపుగా. మనము ఎప్పుడైతే మనలో ఉన్న గర్వాన్ని అన్నీ కూడా దేవునికి వ్యతిరేకమైన కార్యాలు కాల్చబడతాయో, ఎప్పుడైతే మనము సరి చేసుకుంటా ఉంటామో ప్రతిరోజు కూడా మనము దేవుళ్ళు కాల్చబడతాం. ఆ బలిపీఠం యొద్ద మనము బలపడతాం. హల్లెలూయా. అప్పుడు మనము దేవుని యొక్క వాగ్దానములను మనము పొందుకోగలం. పాట విన్నాం కదా, నీ వాగ్దానము నా పట్ల నెరవేర్చుము. ఇవన్నీ చేయకపోతే నువ్వు ఎంత పడినా కూడా నీకు ఆ యొక్క వాగ్దానము మన జీవితంలో దొరకవు. అందరికి దొరకాలనే నా ఆశ. కానీ దొరకకుండా ఉండడానికి కొన్ని అడ్డులు ఉన్నాయి. ఆ అడ్డులు ఏంటో నీకు తెలుసు, దేవునికి తెలుసు. ఆ అడ్డులను తొలగించినావంటే ఖచ్చితంగా బలిపీఠాన్ని కట్టేటప్పుడు ప్రభు పరలోకము నుండి ఆయన ఆ యొక్క ద్వారాలు తెరిచి ఆయన నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే మనము ఆరాధించే దేవుడు ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన నిన్ను ఆశీర్వదించడానికి ఆయన ఆశ కలిగి ఉన్న దేవుడు. హల్లెలూయా. అటువంటి దేవుణ్ణి మనము ఆరాధించేటప్పుడు, మనము బలిపీఠాన్ని కట్టుకునేటప్పుడు మనము కొన్ని కార్యాలు, కొన్ని విషయాలు మనలో మార్పు కలగాలి. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ యొక్క మార్పు, ఆ యొక్క తగ్గింపు, ఆ యొక్క సబ్మిషన్ అంటాం కదా, అవన్నీ ఎప్పుడైతే కలగతాయో అప్పుడు ఖచ్చితంగా దేవుని యొక్క వాగ్దానములు మన పట్ల నెరవేరుస్తాం. హల్లెలూయా. అందరం కూడా లేచి నిలబడదాం. దేవుని యొక్క బలిపీఠం, దేవుడు ఈరోజు కావాల్సిన మాట మనకు అనుగ్రహించున్నాడు. బలిపీఠాన్ని కట్టమని ప్రభు ప్రేరేపిస్తున్నాడు ప్రతి ఒక్కరిని కూడా. మనం రక్షణ పొంది ఉన్నాం, దేవుని రక్తము వలన కడగబడి ఉన్నాం. కానీ బలిపీఠం కట్టేవాడుగా, బలిపీఠాన్ని కట్టే సహోదరుడుగా నువ్వు ఉన్నావా? దేవుని యొక్క బలిపీఠాన్ని కట్టుకునే, ఆ బలిపీఠం కట్టే ఆ యొక్క అనుభూతి నీకున్నదా?
ఆ బలిపీఠము కట్టేటప్పుడు, నువ్వు ప్రార్థించేటప్పుడు, నువ్వు వేడుకునేటప్పుడు ఆ కొవ్వు కాల్చబడాలి. మనలో ఉన్న దేవునికి వ్యతిరేకమైన కార్యాలు, మన శరీర ఆశలు, నేత్ర ఆశలు, జీవపు డంబ అన్నీ కూడా కాల్చబడాలి. ఆ అగ్నిలో కాల్చబడాలి. ప్రభు నీకు సహాయం చేస్తారు. ఈ రోజున ఇవన్నీ కూడా నేను వదిలిపెట్టలేని పరిస్థితుల్లో ఉండా ప్రభువా. ఈ అలవాట్లని, సాడీలు చెప్పేది, ఇతరుల గురించి మాట్లాడేది, ఇతరుల గురించి చెడ్డగా ఆలోచించేది నేను విడిచిపెట్టలేకుండా ఉన్నాను నా తండ్రి. నాకు సహాయం వచ్చేవా అని అడిగినప్పుడు, నువ్వు బలిపీఠం కడుతూ నువ్వు అడిగినట్లయితే ఆయన వాగ్దానములను నువ్వు స్వాధీనపరుచుకునే బిడ్డగా నిన్ను మార్చే దేవుడై ఉన్నాడు. అందరం కూడా సమర్పణత 2 చేతుల పైకెత్తి, దేవా నాకు బలిపీఠం కట్టడానికి నాకు నేర్పించు ప్రభు. నేను నా జీవితంలో బలిపీఠాన్ని కట్టాలి తండ్రి. నా ప్రభా, బలిపీఠాన్ని కట్టాలి తండ్రి. నా ఆశీర్వాదాలు నాకు రావాలంటే, నా బిడ్డలు ఆ దీవెనకరంగా ఉండాలంటే, నా కుటుంబం నుండి దోషము తొలగిపోవాలంటే, నా అనారోగ్యము, నా యొక్క వ్యాధి, నా రోగము, నా కీడు నన్ను తొలగి వెళ్ళాలంటే ప్రభా, బలిపీఠాన్ని కట్టేదానిగా నన్ను మార్చు తండ్రి. బలిపీఠాన్ని కట్టేవాడుగా నన్ను మార్చి యేసయ్య అంటూ అందరం కూడా మహాగణుడా యేసయ్య మీ పరిశుద్ధ పాదములకు వందనాలు చెల్లిస్తున్నా. ఇదిగో నా తండ్రి నాయనా, బలిపీఠాన్ని కట్టడానికి ప్రభువా మాకు కృపను అనుగ్రహించండి ప్రభువా. బలిపీఠము తండ్రి నాయనా, బలి పశువుగా మారిన దేవుడవు తండ్రి. ప్రధాన యాజకుడవు నీవే, బలి పశువు నీవే, బలిపీఠమువు నీవే నా తండ్రి నాయనా. ప్రభువా మీ వద్దకి వచ్చి ఉన్నాము తండ్రి. నా ప్రభువా మాలో ఉన్న తండ్రి నాయనా మలినానంతా కూడా తొలగించండి ప్రభు. మాలో ఉన్న మీకు వ్యతిరేకమైన కార్యాలని తొలగించి తండ్రి నాయనా ప్రభువా ఇంపైన సువాసనగా ప్రభా మా జీవితాలు మారాలి తండ్రి నాయనా. ఇంపైన ప్రభా సువాసనగా తండ్రి నాయనా ప్రతి ఒక్క జీవితాలు మారాలి తండ్రి నాయనా. ప్రతి ఒక్కరిని ప్రభా, ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని ప్రభా మీరు ఆశీర్వదించండి తండ్రి నాయనా. ప్రభా మీ వాగ్దానములు తండ్రి నాయనా వీరి జీవితాల్లో నెరవేర్చబడును గాక నా తండ్రి నాయనా. వీరి జీవితాల్లో ఉన్న ప్రభా ప్రతి ఒక్క శాపము తొలగింపబడును గాక. వీరి జీవితాల్లో ఉన్న ప్రతి ఒక్క తండ్రి నాయన ఆర్థిక సమస్యల నుండి విడుదల కలుగును గాక నా తండ్రి. ప్రతి ఒక్కరిని మీరు విడిపించినందుకు మీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాం. మీ నామానికి మాత్రం ఘనత చెల్లిస్తున్నాము తండ్రి. కూడి వచ్చిన ప్రతి బిడ్డల్ని పేరు పేరుగా దీవించి ఆశీర్వదించండి తండ్రి. మీ ఆత్మతో మీ శక్తితో తండ్రి నా ప్రభువా. ఇదిగో నా తండ్రి నాయనా ప్రభా జీవం గల దేవా మీరు తోడుగా ఉండి ప్రభా ప్రతి ఒక్కరిని మీరు నడిపించాల్సిందిగా ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆశీర్వదించండి, నడిపించండి. యేసయ్య మహాపరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధ నామాన్ని సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములను దేనిను మరువకము. ఆమేన్. ఆశీర్వాదం తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము మీతో సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. పనికి రాని తీగలున్నవి, ఫలమివ్వా అడ్డుచున్నవి, ఫలించే ఆశ నాకుంది. ఈ నీ అగ్నితో కాల్చుమా, పరిశుద్ధ అగ్నితో కాల్చుమా. అందరూ చేయి పైకెత్తి ఈ నీ అగ్నితో కాల్చుమా, పరిశుద్ధ అగ్నితో కాల్చుమా. ఇదిగో దేవా, ఇదిగో దేవా నా హృదయం, ఇదిగో దేవా
ఈ మనసు. ఇదిగో దేవా ఈ దేహం, ఈ నీ అగ్నితో కాల్చుమా, పరిశుద్ధ అగ్నితో కాల్చుమా. మరొకసారి ఈ నీ అగ్నితో కాల్చుమా, పరిశుద్ధ అగ్నితో కాల్చుమా. ఓనా ఓనా తోటమాలి, అందరూ చెప్తారా? ఇంకా ఏడాది గడువు కావాలి. మరొకసారి ఓ నా తోటమాలి, ఇంకా ఏడాది గడువు కావాలి. ఫలించే ఫలించే ఆశ నాకుంది. ఈ నీ అగ్నితో కాల్చుమా, పరిశుద్ధ అగ్నితో కాల్చుమా. ఈ నీ అగ్నితో కాల్చుమా, పరిశుద్ధ అగ్నితో కాల్చుమా. హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. సమాధానంతో వెళ్ళరండి. ఆమేన్.